ఫ్రెండ్స్ ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫిజిక్స్ సబ్జెక్టులో ధ్వని చాప్టర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పదే పదే చాలా పోటీ పరీక్షల్లో రిపీట్ అవుతున్నటువంటి ప్రశ్నలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మొదటి ప్రశ్న, గాలిలో ధ్వని వేగం క్రింది దానిపై ఆధారపడదు. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడదు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పీడనంపై ఆధారపడదు అనమాట. గాలిలో ధ్వని వేగం పీడనంపై ఆధారపడదు. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవి? రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు ఏవంటే కన్నా ఆన్సర్ వచ్చేసి రేడియో తరంగాలండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. రాడార్లో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు రేడియో తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుదయస్కాంత తరంగాలు దేన్ని రవాణా చేస్తాయి? విద్యుదయస్కాంత తరంగాలు దేన్ని రవాణా చేస్తాయంటే ఆన్సర్ వచ్చేసి శక్తిని రవాణా చేస్తాయండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, పౌనఃపున్య మాడ్యులేషన్లో వాహక తరంగ పౌనఃపున్యంను దేనికి అనుగుణంగా మారుస్తారు? పౌనఃపున్య మాడ్యులేషన్లో వాహక తరంగ పౌనఃపున్యంను దేనికి అనుగుణంగా మారుస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి సంకేత తరంగ తక్షణ కంపన పరిమితికి అనుగుణంగా మారుస్తారండి. సంకేత తరంగ తక్షణ కంపన పరిమితికి అనుగుణంగా మారుస్తారు. తర్వాత క్వశ్చన్, గాలిలో నిశ్శబ్ద తరంగాలు ఎలాంటివి? గాలిలోని శబ్ద తరంగాలు ఎలాంటివి? గాలిలోని శబ్ద తరంగాలు ఎలాంటివి అంటే ఆన్సర్ వచ్చేసి అనుదైర్ఘ్య తరంగాలు అనమాట. గాలిలోని శబ్ద తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు లాంటివి. తర్వాత క్వశ్చన్, శబ్దం యొక్క ధ్వని గట్టితనాన్ని క్రింది వాటిలో ఏది నిర్దేశిస్తుంది? శబ్దం యొక్క ధ్వని గట్టితనాన్ని క్రింది వాటిలో ఏది నిర్దేశిస్తుంది అంటే పౌనఃపున్యం నిర్దేశిస్తుందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో శబ్దవేగం దేనివల్ల మార్పు చెందదు? గాలిలో శబ్దవేగము దేనివల్ల మార్పు చెందదు అంటే ఆన్సర్ వచ్చేసి వాతావరణ పీడనం వల్ల మార్పు చెందదండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. గాలిలో శబ్దవేగం వాతావరణ పీడనం వల్ల మార్పు చెందదు. తర్వాత క్వశ్చన్, ఒక పటకం గుండా ప్రసరింప చేసినప్పుడు క్రింది తరంగ దైర్ఘ్యములలో ఏది గరిష్టంగా విచలనము చెందును? ఒక పటకం గుండా ప్రసరింపజేసినప్పుడు క్రింది తరంగ దైర్ఘ్యములలో ఏది గరిష్టంగా విచలనము పొందును అంటే ఆన్సర్ వచ్చేసి ఎరుపు అనమాట. ఎరుపు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. వస్తువుల యొక్క 3 డైనమినల్ ప్రతిబింబాలను రికార్డు చేసి వాటిని మళ్ళీ ప్రదర్శించే టెక్నిక్ను ఏమంటారు? వస్తువుల యొక్క 3 డైనమినల్ ప్రతిబింబాలను రికార్డు చేసి వాటిని మళ్ళీ ప్రదర్శించే టెక్నిక్ను ఏమంటారంటే ఆన్సర్ వచ్చేసి హాలోగ్రఫీ అంటారు. హాలోగ్రఫీ అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది హెచ్చు తరంగ దైర్ఘ్యము కలిగి ఉన్నది? క్రింది వాటిలో ఏది హెచ్చు తరంగ దైర్ఘ్యము కలిగి ఉన్నది అంటే ఆన్సర్ వచ్చేసి రేడియో తరంగాలు హెచ్చు తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి రేడియో తరంగాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ధ్వని వక్రీభవనం దేనిలో సంభవిస్తుంది? ధ్వని వక్రీభవనం దేనిలో సంభవిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి నీరు గాలిలో ధ్వని వక్రీభవనం సంభవిస్తుందండి. నీరు గాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. AB 2 అనేసి చెప్పుకోవచ్చు. AB అనేది అనమాట. ఈ నీరు అనేది ఏ, గాలి అనేది B. నీరు గాలిలో ధ్వని వక్రీభవనం సంభవిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఒక తిర్యక్ తరంగంలోని
నిమ్నత లేదా గుల్లను ఏమంటారు? ఒక తిర్యక్ తరంగంలోని నిమ్నత లేదా గుల్లను ఏమంటారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, తొట్టె. తిర్యక్ తరంగంలోని నిమ్నత లేదా గుల్లను తొట్టె అనేసి అంటారు. తర్వాత క్వశ్చన్, నగరాల్లో సురక్షిత ధ్వనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన స్థాయి. నగరాల్లో సురక్షిత ధ్వనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన స్థాయి ఎంత అంటే కనుక ఇక్కడ 45 dB అనమాట. 45 dB అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఒక యానకం ధ్వని తరంగాన్ని దేని ద్వారా ప్రసారం చేస్తుంది? ఒక యానకం ధ్వని తరంగాన్ని దేని ద్వారా ప్రసారం చేస్తుంది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, సాంద్రత. ఒక యానకం ధ్వని తరంగాన్ని సాంద్రత ద్వారా ప్రసారం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ అంటే తిర్యక్ అలలకు ఉదాహరణ అండి. తిర్యక్ అలలకు ఉదాహరణ నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని దేని గుండా వేగంగా ప్రయాణించును? ధ్వని దేని గుండా వేగంగా ప్రయాణించును అంటే ఆన్సర్ వచ్చేసి ఘన పదార్థం గుండా వేగంగా ప్రయాణించునండి. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ధ్వని ఘన పదార్థం గుండా వేగంగా ప్రయాణించును. తర్వాత క్వశ్చన్, డెసిబిల్ దీని ప్రమాణము. డెసిబిల్ అనేది దేని ప్రమాణము అంటే కనుక శబ్దం యొక్క ప్రమాణం అండి. డెసిబిల్ అనేది ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.